మీ ఆకలేంటో నాకు అర్థమైంది. అర్థం చేసుకున్నప్పుడు అంత దూరం ఎందుకో? సరే, మీరు కళ్ళు మూసుకోండి. ఈ సౌండ్ ఏంటి? ముద్దిచ్చాను. ముద్దిచ్చావా? ఎవరికిచ్చావు? ఎప్పుడిచ్చావు? ఎప్పుడే ఇచ్చానుగా. సౌండ్ కూడా వచ్చింది కదా. సౌండ్ వచ్చింది కానీ స్పర్శ ఏం తెలియలేదేంటి మరి? దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఓ చీటింగ్ చేసావు కదా. సరే సరే, మరి నేను కూడా నీ స్టైల్నే ఫాలో అవుతాను. ఏంటలా చూస్తున్నావు? ఫాలో అవ్వాలి కదా మరి. తులసి, నా స్టైలు అందంగా ఉంది, మీ స్టైలే మొరటుగా ఉంది. తులసి తులసి, మొరటుగా ఉందా? ఇంత స్టైల్గా చేస్తుంటే మొరట అంటుందేంటి? ఛ, నా జీవితంలో రొమాన్స్ లేదు, ఏమీ లేదు. విశాలాక్షమ్మా, తులసమ్మా, విశాలాక్షమ్మా, అమ్మా విశాలాక్షమ్మా, విశాలాక్షమ్మా. ఏమైందమ్మా? మమత, ఏమైంది? మా ఆయన సావు బతుకుల్లో ఉన్నాడమ్మా. ఆ దిక్కుమాలని బెల్ట్ షాపుల్లో మందు తాగి కొన ప్రాణాలతో కొట్టుమిట్ట ఆడుతున్నాడమ్మా. అయ్యో అమ్మా, మీకు దండం పెడతాను. రేపు మీరు గెలిచినప్పుడు మాత్రం ఆ బెల్ట్ షాపులు మూయించండి అమ్మా. మా ఆడాళ్ల పసుపు కుంకాలని మీరు కాపాడిన వాళ్ళు అవుతారమ్మా. సరే మమత, తప్పకుండా ఆ పని చేస్తాను. సరే, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకొని మీ ఆయన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. వద్దమ్మా, పేదోళ్ల ప్రాణాలు బలికొని సంపాదించిన ఈ పాపిష్టి సొమ్ము నాకు వద్దమ్మా. మా లాంటోళ్ళకి ఆ దేవుడే దిక్కమ్మా. అత్తయ్య, బయట మమత లాంటి ఎంతో మంది ఆడవాళ్ళున్నారు. వాళ్ళందరి కన్నీటికి కారణమైన డబ్బులు మన ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు. ఆ రోజు మావయ్య గెలుస్తారని మద్యం సిండికేట్ వాళ్ళ డబ్బులు తీసుకున్నారు. అది వెనక్కిచ్చేద్దాం అత్తయ్య. నిజమేనమ్మా, ఆడవాళ్ళ ఉసురు తగిలితే అది ఆయనకి మంచిది కాదు, ఈ ఇంటికి కూడా మంచిది కాదు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి, నేను డబ్బులు తీసుకొస్తాను. సరే, పదండి అత్తయ్య. హలో, సరే, ఓకే. సడన్గా పిలిచి డబ్బులు వెనక్కిస్తున్నారేంటమ్మా? క్షమించండి, మీరు ఏది ఆశించైతే డబ్బులు ఇచ్చారో మేము ఆ పని చేయలేమండి. ఒకసారి బసవరాజు గారితో మాట్లాడతామండి. ఆయనే
ఈ డబ్బులు మీకు వెనకిచ్చేయమన్నారండి. సిస్టర్, మావయ్య డబ్బు దొంగతనంగా తీసిందే కాక మావయ్యే ఇచ్చేయమన్నారని చెప్పి అబద్ధం చెప్తున్నారు చూడు. భలే దొరికారు కనిష్క. ఈ విషయం మావయ్యకి తెలిస్తే అప్పుడుంటుంది అసలు మజా. సరే పద చెప్దాం. వెళ్ళండి. అమ్మయ్య, కొండంత భారం దించుకున్నట్టుంది నాకు. సరే పదండి. మావయ్య మావయ్య, ఘోరం జరిగిపోయింది. ఏంటమ్మా, ఏమైంది? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు తెలివిగా సంపాదించిన డబ్బంతా అత్తయ్య ఆ తులసి మాట విని దానం చేసేసింది మావయ్య. మీరు ఏదైతే చేయాలని డబ్బులు ఇచ్చారో మేము ఆ పని చేయలేమండి. ఒకసారి బసవరాజు గారితో మాట్లాడతామండి. ఆయనే ఈ డబ్బులు మీకు వెనకిచ్చేయమన్నారండి. విశాలాక్షి! మావయ్య, తప్పుకో! మావయ్య, వద్దు మావయ్య. ఏయ్! మావయ్య, ఆగండి. మావయ్య, ఏయ్, తప్పుకో! ఏం చేస్తున్నావు? వెళ్ళరా! నాన్న, ఆగండి నాన్న. నాన్న, ఆగు. వెళ్ళరా! నాన్న, ఏయ్! ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని? ఏం చేసిందో తెలుసా? ఏం చేసినా సరే అమ్మని కొట్టడానికి కొంచెమైనా బుద్ధుందా నీకు? ఏయ్! ఇది నాకు నా భార్యకు సంబంధించిన విషయం. మధ్యలో ఎవరు అడ్డు రాకండి. రే బసవా, ఇంతకీ ఏం జరిగిందిరా? ఏంటి గొడవంతా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేసిందమ్మా ఇదే. నా గుడ్ విల్ ని చూసి నాకున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కొందరు పెద్ద మనుషులు నాకు డబ్బిస్తే ఇది వాళ్లను పిలిచి డబ్బు వెనక్కిచ్చేసిందమ్మా.